పిలిపిస్తే విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయన్నారు. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మోడీ నాయకత్వంలోని విద్యా వ్యవస్థ దేశంలోనే చాలా మంచి మార్పు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేమెంట్స్ బకాయిలు పెరిగిపోయినాయి. లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేస్తే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా టైంలు ఇవ్వకుండా బాండ్స్ ఇస్తారు. ఆ బాండ్స్ ఇప్పుడు 2029 వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం. తర్వాత పెన్షన్ తీసేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీమ్ ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా, సిపిఎస్ స్కీమ్ కావాలని అడిగితే వీళ్ళు సిపిఎస్ స్కీమ్ కావాలని ఒప్పుకున్నారు. దాని గురించి టీచర్లు అందరికీ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిటైర్డ్ కాగానే వాళ్ళకు ఒకసారి లంచం కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు. వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ లో సెక్యూరిటీ లేదు. సాలరీ మన పెన్షన్ వచ్చే స్కీమ్ అదిరిపోయింది. ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్ కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత ఈ విద్యా విధానికి కూడా అలొకేషన్ బడ్జెట్ తగ్గించారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్స్ కు సాలరీస్ ఇవ్వట్లేదు. పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ సమస్యలన్నీ సాధిస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూని కూడా ఇంతవరకు సర్ట్అవుట్ చేయలేదు. డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూ సర్ట్అవుట్ చేయట్లేదు. నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఓన్లీ గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్ గా నడిపే పద్ధతిలో కూడా చేయట్లేదు. కాబట్టి మీ టీచర్లందరికీ అపీల్ ఏంటంటే త్రో మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మీరు బీజేపీ అభ్యర్థిని, నేను నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంట ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యే ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్